హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jktechg. ఈ రోజు వీడియోలో చాలా యూస్ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ అయిన 8 ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చూడబోతున్నాం. దానికంటే ముందుగా jktechg ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, అప్లికేషన్ అన్నింటినీ టాప్ ఆర్డర్లో చూడబోతున్నాం. 8వ చూడబోయే అప్లికేషన్ ఏం చూస్తే కలర్ఫుల్ ఫైర్ స్క్రీన్ ఫ్రాంక్. ఈ అప్లికేషన్ ఫ్రెండ్స్ని ఫ్రాంక్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ అయిన అప్లికేషన్. ఈ అప్లికేషన్ చాలా చిన్న అప్లికేషన్. దీనిలో చూసుకుంటే డిఫరెంట్ అయిన కలర్స్లో ఫైర్ ఎఫెక్ట్స్ ఇచ్చి ఉంటారు. మనకు ఏది కావాలో సెలెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఐడి ఫేక్ అయిన హోమ్ స్క్రీన్ వస్తుంది. అప్పుడు మనం స్క్రీన్లో స్వైప్ చేసినప్పుడు లేదా ఏదైనా టెక్స్ట్గా రాసేటప్పుడు మనకు ఇంట్రెస్టింగ్ అయిన కలర్ ఎఫెక్ట్స్ మీరు చూస్ చేసిన కలర్లో యానిమేట్ అవుతుంది. దీనిలో నుండి బయటకు రావాలి అంటే మొబైల్లో బ్యాక్ క్లిక్ చేస్తే చాలు మీ మొబైల్ నార్మల్ కంట్రోల్కి వస్తుంది. 7వ చూడబోయే అప్లికేషన్ నేమ్ చూస్తే ప్రో సెర్చ్. ఈ అప్లికేషన్లో చూస్తే గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వికీపీడియా వీటన్నిటిలో కామన్ అయిన సెర్చ్ రిజల్ట్స్ ఒకే టైంలో చూడొచ్చు. ఎగ్జాంపుల్ పైన సెర్చ్ బార్ ఇచ్చారు. ఈ సెర్చ్ బార్లో నేను 1+6 ఇచ్చి టైప్ చేసి సెర్చ్ ఇచ్చాను. ఫస్ట్ మనకు 1+6 గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ వచ్చారు. అదేవిధంగా యూట్యూబ్ క్లిక్ చేస్తే యూట్యూబ్లో పోస్ట్ చేసిన 1+6 యొక్క వీడియోస్ అన్నిటినీ సెర్చ్ చేసి చూపిస్తుంది. అదేవిధంగా ఫేస్బుక్ క్లిక్ చేసిన 1+6 గురించి టోటల్ పోస్ట్ చూడొచ్చు. సో ఇదే విధంగా వికీపీడియాలో చూడొచ్చు. ఈ విధంగా ఏ విషయం గురించి అయినా సెర్చ్ చేసినా ఈ 4 కామన్ అయిన సెర్చ్ రిజల్ట్స్ ఒకేసారి చూపిస్తుంది. 6వ చూడబోయే అప్లికేషన్ స్క్రీన్ షాట్ టచ్. రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని మొబైల్స్లో చూసినా స్క్రీన్ షాట్ తీయడం చాలా సులభంగా ఉంటుంది. కానీ కొన్ని మొబైల్స్లో చూస్తే వాల్యూమ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ కలిపి ప్రెస్ చేస్తేనే స్క్రీన్ షాట్ తీయగలం. అలాంటి మొబైల్స్ మీరు పెట్టుకుని ఉంటే సులభంగా స్క్రీన్ షాట్ తీయడానికి ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అప్లికేషన్లో షో ఓవర్లే ఐకాన్ అనే ఆప్షన్ ఇచ్చారు. అది టిక్ చేసి మీరు ఎప్పుడు స్క్రీన్ షాట్ తీయాలో అప్పుడు స్టార్ట్ క్యాప్చర్ మానిటరింగ్ సర్వీస్ అనే బటన్ ఇచ్చి ఉంటారు. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎక్కడ స్క్రీన్ షాట్ తీయాలో అప్పుడు అక్కడ చిన్న ఐకాన్ ఉంటుంది స్క్రీన్ పైన. జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీస్తుంది. ఈ విధంగా మీరు సులభంగా మీ మొబైల్లో కూడా స్క్రీన్ షాట్ తీయగలరు. 5వ చూడబోయే అప్లికేషన్ స్టైలిట్. ఈ అప్లికేషన్ యూజ్ చేసి వాట్సాప్, ఫేస్బుక్లో మెసేజ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్లో మెసేజ్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసింది కింద నెక్స్ట్ క్లిక్ చేసి దాని తర్వాత డిడ్ యు సీ ద స్టైలిట్ బటన్ అని అడుగుతారు. నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఎనేబుల్ యాక్సెసిబిలిటీ సర్వీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ యాక్సెసిబిలిటీలో ఉండే స్టైలిట్ అప్లికేషన్ని ఆన్ చేయాలి. మీరు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో మెసేజ్ టైప్ చేసేటప్పుడు మీరు టైప్ చేసిన టెక్స్ట్కు ముందు వెనక ప్లస్ సింబల్ని గ్యాప్ లేకుండా టైప్ చేశారంటే స్టైలిట్ అప్లికేషన్ పాపప్ విండో వస్తుంది. దీనిలో మీరు టైప్ చేసిన టెక్స్ట్ని డిఫరెంట్ అయిన స్టైల్లో ఇచ్చి ఉంటారు. మీకు ఏ స్టైల్ కావాలో దాన్ని జస్ట్ ట్యాప్ చేస్తే చాలు మీరు మెసేజ్ చేసే ప్లేస్లో ఆ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మెసేజ్ని మీరు సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అప్లికేషన్లో చాలా రకాల స్టైల్స్ ఇచ్చారు. మీకు ఏ స్టైల్ కావాలో దాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. 4వ చూడ. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన మొబైల్ని ఎవరైనా స్విచ్ ఆఫ్ చేయాలని ట్రై చేస్తే కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఇస్తే మాత్రమే వాళ్ళు మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయగలరు. లేదంటే స్విచ్ ఆఫ్ చేయలేరు మరియు యూజ్ చేయలేరు. ఈ అప్లికేషన్లో ప్యాటర్న్ పిన్ లాక్ వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ప్యాటర్న్ లాక్ యూజ్ చేస్తాను. మన పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి సెక్యూరిటీ కోసం ఇచ్చారు. మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి. దాని తర్వాత చూసుకుంటే దీనిలో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా లాక్ ఆప్షన్ నేను చూస్ చేసుకున్నా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎన్ని టైమ్స్ తప్పుగా పాస్వర్డ్ వేస్తే మొబైల్ లాక్ అవ్వాలో ఇచ్చారు. నేను 2 అని ఇచ్చాను. వాళ్ళు తప్పుగా పాస్వర్డ్ వేస్తే ఎన్ని సెకండ్స్ వరకు లాక్ అవ్వాలో ఇచ్చారు. మీరు సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి పెయిడ్ వెర్షన్లో మాత్రం యూజ్ చేయగలం. ఇప్పుడు మన మొబైల్ని పవర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఇస్తే మాత్రమే మొబైల్ని పవర్ ఆఫ్ చేయగలరు. వాళ్ళు పాస్వర్డ్ని తప్పుగా ప్రెస్ చేస్తే మొబైల్ లాక్ అవుతుంది. వాళ్ళు ఏమి యూజ్ చేయలేరు. 30 సెకండ్స్ తర్వాత కూడా మళ్ళీ ప్యాటర్న్ అడుగుతుంది. మీ మొబైల్ని సెక్యూరిటీగా ఉంచడానికి ఒక మంచి అప్లికేషన్. ఖచ్చితంగా ట్రై చేయండి.
మూడవ చూడబోయే అప్లికేషన్ హిడెన్ యాప్స్. మీ మొబైల్లో అప్పుడప్పుడు పాపప్ యాడ్స్ వస్తుంటాయి, లేదా మీకే తెలియకుండా మీ మొబైల్లో మాల్వేర్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మొబైల్ డేటాని ఎవరైనా తీస్తుంటారు. అలా ఇన్స్టాల్ అయిన హిడెన్ యాప్స్ని మీ మొబైల్ ఎక్కడ చూపించదు. అలాంటి యాప్స్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. అప్లికేషన్ లాంచ్ అయిన తర్వాత మీ మొబైల్లో ఏమేమి హిడెన్ అప్లికేషన్స్ ఉన్నాయో అని చూపిస్తుంది. ఇవన్నీ అవసరం లేదనిపిస్తే సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. దీనిలో నేను ఒక హిడెన్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేశాను, కానీ దీనిలో అలానే ఉండేలా చూపిస్తుంది. ఒకసారి రీసెంట్ ఫైల్స్ని క్లోజ్ చేసి ఓపెన్ చేశారంటే మీరు అన్ఇన్స్టాల్ చేసినప్పుడు పోతుంది. ఈ విధంగా మీకు తెలియకుండా హిడెన్ అప్లికేషన్ మీ మొబైల్లో ఉంటే మీ డేటా, మీ పాపప్ చాట్స్ ఇలా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఏమేమి హిడెన్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని అన్ఇన్స్టాల్ చేయండి. రెండవ చూడబోయే అప్లికేషన్ యాప్ హైడర్. ఈ అప్లికేషన్ ద్వారా మనకు కావాల్సిన యాప్స్ అన్నింటినీ మీరు హైడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసింది యాడ్ ఆప్షన్ ఇచ్చారు, దాన్ని క్లిక్ చేసి మీకు ఏ అప్లికేషన్ హైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ చూస్ చేశాను. యాడ్ అయిన తర్వాత పైన ప్రొడక్ట్ యాప్ హైడర్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు అది క్యాలిక్యులేటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 4 డిజిట్ పిన్ని సెట్ చేసుకోవాలి. మీరు సెట్ చేసిన పాస్వర్డ్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళారంటే ఇక్కడ ఫేస్బుక్ డ్యూయల్ అని చూపిస్తుంది. దీనికి రీజన్ చూస్తే హోమ్ స్క్రీన్లో ఒరిజినల్ ఫేస్బుక్ అలానే ఉంటుంది. ఇంకా ఆ ఫేస్బుక్తో మనకు అవసరం లేదు, సో అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఇప్పుడు ఫేస్బుక్ యూజ్ చేయాలంటే యాప్ హైడర్లోకి వెళ్ళి మీరు సెట్ చేసిన పిన్ని ఇచ్చి హైడ్ చేసిన ఫేస్బుక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం టాప్ లిస్ట్లో ఫస్ట్ చూడబోయే అప్లికేషన్ బిగ్ ఫైల్ లొకేటర్. ఖచ్చితంగా అందరికీ చాలా యూస్ఫుల్ అయిన అప్లికేషన్. మన మొబైల్ స్టోరేజ్ ఏ ఫైల్ వల్ల ఎక్కువ మెమరీని తీసుకుందో అని ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది. ఇది చాలా సింపుల్ అయిన అప్లికేషన్. పైన చూస్తే ఎంత సెర్చ్ రిజల్ట్స్ ఒకే టైంలో చూపించాలని నంబర్స్ ఇచ్చారు. డిఫాల్ట్గా 20 ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అని ఇస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉండే ఫైల్స్ అన్నిటిని స్కాన్ చేసి ఏ ఫైల్ ఎక్కువ మెమరీని తీసుకుందో ఆర్డర్ వైజ్గా చూపిస్తుంది. చాలా మొబైల్స్ క్యాచ్ ఫైల్స్ ఎక్కువ మెమరీని తీసుకుని ఉంటాయి, వాటిని కూడా ఇక్కడే చూపిస్తుంది. అలాంటి వాటిని మీరు ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వీడియో ఫైల్స్ ఉన్నాయి, ఏమీ అవసరం లేదో ఒకసారి చెక్ చేసుకుని మీరు ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. అప్లికేషన్ మీ అప్లికేషన్ బాగా నచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా